మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావన జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరియు మావడలపల్లి వాస్తవ్యులకు నా ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏ విషయాన్ని అయితే ప్రారంభిస్తున్నాం, ఏ విషయాన్ని అయితే అవగాహన తీసుకొచ్చుకుందాం అనే ఉద్దేశంతో మీకు ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. శ్రీరామనవమి సందర్భంగా అసలు రాముని యొక్క జీవితం ఏంటి, రామాయణంలో ఉన్నటువంటి ఏ విషయాలు మన కొంతమందికి అవగాహన తక్కువ అవ్వడం ద్వారా కొన్ని విషయాలలో అవగాహన లేదు అనే విషయాల గురించి ఆలోచించి వాటి గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా వస్తే రాముని యొక్క శ్రీరామనవమి రోజే రాముని కళ్యాణం చేసుకుంటున్నారు ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రాలలో. అది ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే కంచర్ల గోపన్న, మనందరికీ తెలుసు గోల్కొండ నవాబుల కాలంలో కంచర్ల గోపన్న భద్రాచలం ప్రాంతంలో అక్కడ అయితే ఏదైతే ఎంఆర్ఓ అంటాం చూసినా అట్లా ఆ ప్రాంతంలో రెవెన్యూ చూసుకునేవాడు. అతను అక్కడ భద్రాచల ఆలయాన్ని నిర్మించిన తర్వాతకి ఆ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజులు ఉత్సవాలు జరిపి, అంటే ఉగాది నుండి ప్రారంభమవుతుంది చూడండి కావాలంటే మన ఉగాది నుంచి ఇప్పటికి ఈ రోజు వరకు నవమి ఈ రోజు వరకు 9 రోజులు ఉత్సవాలు జరిగి ఏదైతే ఉత్సవాలు కానీ ఏదైతే గుడిలో కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా ఏది ప్రతిష్ట ఉత్సవం జరిగినా కూడా శాంతి కళ్యాణం అనేది చేస్తారు. అంటే ఈ దేవతల యొక్క ఏదైతే కళ్యాణం జరిపిస్తే లోక కళ్యాణార్థం కొరకై అంటారు. అయితే పెళ్లికి కళ్యాణం తేడా అంటే ఇదే, అందరికీ లోక కళ్యాణార్థం కొరకై కళ్యాణం జరిపిస్తారు. ఈ కళ్యాణం జరిపించడం జరిగింది. శాంతి కళ్యాణం మన కంచర్ల గోపన్న భద్రాచల ఆలయంలో మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మొత్తం కలిపి కళ్యాణం జరిపించడం ద్వారా ఇక్కడ మన శ్రీరామనవమి రోజే మనం జరుపుకుంటున్నాం. కానీ మిగతా భారతదేశంలో మాత్రం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు, అంటే వాస్తవానికి సీతాదేవికి మరియు శ్రీరాముడికి జరిగినటువంటి కళ్యాణం సందర్భంలోనే ఆ కళ్యాణం జరిగిన అయితే ఏదైతే తిథి ఉందో ఆ రోజును పట్టే మిగతా భారతదేశంలో జరుపుకుంటున్నారు. ఇది రాముని కళ్యాణానికి వచ్చేసరికి, రాముని జీవనానికి వచ్చేసరికి రాముడు తన పుట్టుక నుండి ప్రతి ఏదైతే బాల్యంలో ఏదైతే నేను ఒక రాజు, నాకు భారతదేశంలో ఇంత వస్తుంది అని తెలిసినాక కూడా తన ధర్మాలను పాటిస్తూ బాల్యాన్ని ఆశ్రమ ధర్మాలను చేసుకుంటూ వశిష్ఠ మహర్షితో ఎన్నో అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ యుద్ధాలలో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాతకి సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాతకి అతనికి ఈరోజు రాత్రే పట్టాభిషేకం అని అంటే పట్టాభిషేకం అని తెలిసిన తర్వాతకి పొంగిపొరలేదు. పట్టాభిషేకం అని తెలిసిన మరో గంటకే నీకు వనవాసం అని తెలిసినా కూడా కృంగిపోలేదు. కేవలం పితృవాక్య పరిపాలన కోసం ఏదైతే తన తండ్రి వారి పినతల్లికి ఇచ్చినటువంటి మాట కోసం తను వనవాసాలకు నార చీరలను కట్టి
పయనమయ్యాడు, 14 ఏళ్ళ వనవాసాన్ని పయనమయ్యాడు. అట్లాగే సీతాదేవి ఈ కాలంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా నేను ఇంటి దగ్గరనే ఉంటా, అక్కడ ఉంటా అనకుండా సీతాదేవి నీవు ఎలాంటి కష్టాలను అనుభవిస్తావు అలాంటి కష్టాలను నేను అనుభవిస్తా అంటూ సీతాదేవి కూడా శ్రీరామునితో వెంట నడిచింది. అట్లాగే ఈనాటి సోదర భావాన్ని పెంపొందించడానికి మన సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి సోదర భావం వల్ల మనకేం నేర్పాలనే ఉద్దేశంతో భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు వాళ్ళ ముగ్గురు సోదరులు. అయితే లక్ష్మణుడు పూర్తిగా తన జీవితాన్ని మాత్రం శ్రీరాముడికి అంకితం చేసినట్టు అతను వనవాసాలను కూడా రావడం జరిగింది. భరతుడు అన్న నాకు ఈ రాజ్యం వద్దు, నీవు లేని రాజ్యాన్ని నేను ఏలలేను అని చెప్పేసి అయితే తన తల్లి కోరిక ఎవరికైతే ఇద్దామనుకున్నాడో కానీ అతని సోదర భావాన్ని విసర్జించకుండా దాన్ని తగ్గించకుండా సోదరుని కోసం వనవాసాలను కొత్త అంటాడు. కానీ రాజధర్మం ప్రకారం మనం ఈ భరతవర్షాన్ని ఏలాలి, ఈ ప్రజలని మనం ఏలాలి అని చెప్పేసి భరతుడికి రాజ్యాన్ని అప్పచెప్పి వెళ్ళాడు. అతనే కూడా అంత అన్నపైనటువంటి ఉన్న గౌరవంతో అతని పాదుకలను సింహాసనం పైన ఉంచి రామరాజ్యాన్ని రక్షించడం జరిగింది భరతుడు. అంటే మన ఈ కాలంలో కేవలం గుంట జాగ కోసమే కొట్లాడుకుంటున్నాం. సొంత కడుపులా పుట్టిన కన్న తల్లి కొడుకులమే నీకింత నాకింత పంచుకొని చేసుకుంటున్నాం. కానీ భరత శత్రుఘ్నులు వేరే తల్లికి పుట్టినా కూడా ఒక తండ్రికి పుట్టినా అని చెప్పేసి అయినా ఆ సోదర భావాన్ని పెంపొందించడం కోసం మన మధ్యలో ఐకమత్యం ఉంచాలి, సమాజాన్ని నేర్పాలని శ్రీరాముని యొక్క జన్మ వృత్తాంతం ప్రకారం ఈ సోదర భావం తెలపడం జరిగింది. తర్వాతకి రామాయణంలో ఉన్నటువంటి ఒక అపోహకు వస్తే రాముడు లక్ష్మణుడు కలిసి అయితే శూర్పణఖ ఉంది కదా, ఆజానుబాహుడు అనేటువంటి రాముణ్ణి చూసి ఎంతో అన్ని ధర్మాలు తెలిసినటువంటి ఋషులే మోహించడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన విషయానికైతే ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షం అన్నట్టు రాముడు సమ్మోహనకారుడు అంటే మోహన రూపుడు. వీళ్ళందరూ మోహించడం ద్వారా నెక్స్ట్ అవతారంలో కృష్ణావతారంలో గోపికలుగా 16,000 మంది గోపికలుగా జన్మించే అవకాశం ఆ ఋషులకు వాళ్ళందరికీ అవకాశం లభించింది. అంటే రాముడు ఎంత సౌందర్యం మరియు మోహన రూపం కలిగినటువంటి వాడు మీరు అర్థం చేసుకోండి. అయితే ఇలాంటి మోహన రూపం చూసినటువంటి రాక్షస వంశకు చెందినటువంటి శూర్పణఖ ఆమె రాముణ్ణి నువ్వు నాకు కావాలి అని మోహిస్తే రాముడు వద్దు, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను వేరే వారిని వివాహమాడను, నాకు ఎలాంటి తప్పుడు భావాలు నాకు లేవు అని చెప్పేసి చెప్పిన ఎంత నివారించినా కూడా శూర్పణఖ వినకుండా చాలా వాదిస్తుంది. ఆమె ఏమని ఆలోచిస్తుంది అంటే రామునికి భార్య ఉండడం వల్లనే ఇతను ఇలా మాట్లాడుతాడు, ఒకవేళ ఇతనికి భార్య లేకుండా చేస్తే ఏం చేస్తాడు అని చెప్పేసి అప్పుడు శూర్పణఖ సీతాదేవి పైకి దాడి చేయడానికి వెళ్ళే సమయంలో లక్ష్మణుడు అడ్డం వచ్చి శూర్పణఖ ముక్కు చెవులు కోయడం జరిగింది. ఇది విషయం. అయితే రామలక్ష్మణుడు ఊరికేనే నా ముక్కు చెవులు కోసింది అని చెప్పేసి నింద వేసి రావణాసురుడికి శూర్పణఖ చెప్పడం జరిగింది. ఈ విషయానికి వస్తే తర్వాత విషయం ఇంకోటి, మన ఏదైతే శబరి ఉందో మన రామదాస్ సినిమా ఎంగిలి పళ్ళను తిన్నావు అని చెప్పేసి మనం ఒక పాట విన్నాం కదా. అయితే అక్కడున్నటువంటి శబరి అంత ఎలాంటి అజ్ఞానం చెందినది కాదు. శబరి మహా వేదాంతరాలు. ఆమె ఆశ్రమ ధర్మంలో అక్కడ ఉండి ఆ కాలంలో రాముడు ఆ దారి గుండా వెళ్ళడం వల్ల అతను దైవ రూపం చెందినవాడని తెలిసి ఆమె జ్ఞానంతో రామునికి సేవ చేసుకోవడానికి. అయితే మనకు చెట్టుకు ఒక్కొక్క రకంగా కొన్ని పనులు ఉంటాయి, కొన్ని రుచులు కలిగి ఉంటాయి అని చెప్పేసి అప్పుడు సేకరించినటువంటి ఆ ఏదైతే సేకరణ పాత్రలో ఈ పండ్లు పండినవా లేదా అని తెలుసుకోవడానికి కోసం అందులో ఉన్న 2 వాటిని చూసి వాటిని పక్కకు పెట్టి ఆ పాత్రలో ఉన్నటువంటి వాటిని ఆ రేగు పళ్ళను శ్రీరామునికి ఇవ్వడం జరిగింది. అంతేకాని శబరి ఎంగిలి పళ్ళను తినిపించే అంత తక్కువ ఆలోచన కలదనేది మాత్రం కాదు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది అని సోర్స్ ఉంది మనకు. తర్వాతకి ఇట్లాంటి అపోహ ఉంటుంది. అయితే రాముడు చెట్టు చాటుకు ఉండి వారిని సంహరించవలసిన ఏంటి అని చెప్పేసి రాముని యొక్క జీవిత వృత్తాంతంలో ఈ రామాయణ విషయంలో సందేహం ఉంటుంది అందరికీ. వాస్తవానికి రాముడు క్షత్రియుడు, అట్లాగే రాజధర్మం ప్రకారం క్షత్రియులైనటువంటి వాళ్ళు అయితే వాళ్ళేనటనే మానవ జాతికి చెందినవాడు కాదు. రాముడు మానవ జాతికి చెందినవాడు. ఒక క్షత్రియుడు వనంలో తన వేట సమయంలో ఏదైనా జంతువుని సంహరించాలనుకుంటే అది చెట్టు సాటికి ఉండైనా సంహరించే అవకాశం
ఉన్నది. అదొక విషయానికి వస్తే, ఇంకోటి ఏంటంటే వాలి తన తమ్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క భార్యనే చేపట్టి సుగ్రీవునికి రావాల్సిన రాజ్యాన్ని రాకుండా చేసి తను అధర్మం ప్రకారం ఉన్నాడు కాబట్టి అతన్ని వధించాడు. ఇంకొకటి రాముని విషయంలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాముడు తను గెలవడానికి ఒక్క క్షణంలో తనకు విజయం అందించే అవకాశం ఉన్నటువంటి వాలికి త్రికాలాల్లో అన్నిటిని జయించే అంత సత్తా ఉంది. అతనికి వరం ఉంది. వాలికి ఎవరైతే తన ఎదుటి ఉన్నటువంటి శత్రువులో ఉన్నటువంటి తనతో యుద్ధ సమయంలో ఎవరైతే పోరాడతారో వాళ్ళలో ఉన్నటువంటి సగం బలం అతనికి ఆ సమయంలో వచ్చే అంత వరం కలిగినటువంటి వాడు. అదే రాముడు రావణుడు ఇంతకు ముందుకే, ఈ రావణ యుద్ధం కంటే ముందుకే చాలాసార్లు, ఈ సీతాదేవి అపహరణకు ముందుకే వాలి ఎన్నోసార్లు రావణుని ఓడించాడు. కానీ ఈ విషయం తెలిసినటువంటి రాముడు ఎప్పుడూ వాలి సహాయం అడగలేదు. ఎందుకు అంటే అధర్మం వైపు ఉన్నటువంటి వాలిని నేను సహాయం అడగకూడదు. తన స్వార్థం చూసుకోకుండా ధర్మాన్ని నిలబెట్టడం కోసం సుగ్రీవునికి సహాయం చేసి సుగ్రీవుని యొక్క సహాయాన్ని కోరుతాడు. ఆ విధంగా సుగ్రీవుడు వానర సైన్యంతో ద్వారా మన రామునికి సహాయం చేయడం జరుగుతుంది. ఇది వాలిని సంహరించినటువంటి రాముని యొక్క విషయానికి సంబంధించి. అంటే చాలామంది ఈ రకంగా ఎందుకు ఈ పక్కకుండి రాముడు సంధించడం అవసరమా, ఎందుకు రాముడు గెలవలేకపోవునా వాలిని అని చెప్పేసి ఈ విధంగా చాలామందికి అపోహలు ఉంటాయి. కానీ వాలి యొక్క అధర్మం గురించి తెలియదు. ఇంకో విషయానికి వస్తే చాలామంది తెలియని వాళ్ళు కూడా రాముడు గొప్పనా రావణుడు గొప్పనా రాముడు గొప్పనా, కొంతమంది అజ్ఞానపరులు రావణుడే గొప్ప, ఎందుకు అంటే సీతాదేవిని అపహరించకపోయాడే కానీ తన వనంలో ఉన్నటువంటి సీతాదేవిని ఎన్నడూ బలాత్కారం చేయలేదు, సీతాదేవిని చాలా నిందించలేదు, సీతాదేవిని కష్టాలను చేయలేదు, సీతాదేవిని ఎప్పుడో కావాలనుకుంటే అనుభవించేవాడు అతను రావణుడు, చాలా బ్రహ్మజ్ఞాని అది ఇదని చెప్తాడు. వాస్తవానికి రావణుడు సీతాదేవిని ముట్టుకోపోవడానికి గల కారణం రావణుడికి. అయితే రావణుడు ఎట్లాంటి స్త్రీలోలుడు అంటే, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి భూమి మీద కానీ అసుర లోకంలో కానీ దైవలోకంలో కానీ అప్సరసలనే అపహరించక తీసుకువచ్చాడు. ఎంతోమంది మంచి మంచి రాజుల యొక్క భార్యలను వారి అంగీకారం లేకుండా వాళ్ళందరినీ ఓడించిన రాణులను అందరినీ అపహరించుకొని తీసుకొస్తాడు. ఈ విధంగానే ఒక ఋషి భార్యను తీసుకొచ్చే సమయంలో ఋషి భార్య ఏమని శాపం ఇస్తాడంటే, ఎవరైతే నీపైన ఇష్టం లేకుండా ఉండే మహిళను కానీ నువ్వు తాకినట్టయితే అప్పుడే నీ 10 తలాలు పగిలి చనిపోతావని చెప్పేసి ఆ ఋషి భార్య శాపం వల్ల అప్పటి నుంచి ఇతడు రావణుడు ఇది ఎవరైతే తన పైన ఇష్టం లేకుండా ఉండే ముట్టుకోవద్దని శాపం ఇస్తే అప్పటి నుంచి ఇష్టం లేని వారిని ముట్టుకోకుండా శాపం ఇవ్వడం ద్వారా ముట్టుకోకపోవడం జరుగుతుంది. ఇది మెయిన్ రీజన్. కానీ రావణునికి ఉన్నటువంటి సత్వగుణం ప్రకారం అయితే రావణుడు రజోగుణ సంపన్నుడు, రావణుని ఉన్న రాక్షస గుణాలు స్త్రీలోత్వం చాలా ఉండడం కొరకే అతను రావణుడు సంహరించబడ్డాడు. లేకపోతే అతనికి ఎంత అహంకారం అంటే, బ్రహ్మ దగ్గర అతను వరం పొందేటప్పుడు కేవలం ఈ మానవుల దయని నేను ఓడిపోలేను, కేవలం మానవుల వల్ల నేనెందుకు ఓడిపోతాను అహంకారంతో వేరే ఎవరినైనా చంపాలని అవసరం లేదు, మానవులు చంపితే పర్లేదు అన్న రకంగా అతను వరం పొందాడు. అంటే మానవులు చంపలేరు అనే అహంకారంతో ఆ వరంలో కోరుకోలేదు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకో విషయానికి వస్తే, రాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం ఎందుకు చేయమన్నాడు, ఎందుకు అతనికి నమ్మకం లేదా అనే విషయంలో చాలామంది అపోహ చెందుతారు. వాస్తవానికి నిజానికి రాముడు ఎంత నమ్మకంతో ఉన్నాడంటే, రాముడి కోసమే సీతాదేవి వచ్చింది. అట్లాంటిది ఈ రాజ్యాలను వదిలేసి రాముడు కూడా రాజ్యాలను వదిలేసి సీతాదేవి కోసం వచ్చేవాడు. కానీ అక్కడ జరిగింది, సీతను ఎందుకు అగ్నిప్రవేశం చేయమన్నాడు అంటే, ఈ ఆనాటి తన రాజధర్మం ప్రకారం ఏదైతే ప్రజలకు ఒక న్యాయం, రాజకుటుంబీకులకు ఒక న్యాయం లేకుండా అందరూ సమానమనే విషయం కొద్దీ మళ్ళా అట్లాగే సమాజంలో భవిష్యత్తు కాలాలలో సీతాదేవి అక్కడ ఉంది అని దురాలోచనలు రాకుండా, ఎట్లాంటి సమాజంలో తప్పుడు ఆలోచనలు సృష్టించకుండా భవిష్యత్ తరాలకు తెలియాలి ఈ అగ్నిప్రవేశం ద్వారా సీత యొక్క ఎంత జెన్యూనిటీ అనే విషయానికి అమ్మవారిని సీతాదేవిని అగ్నిప్రవేశం. ఇంకో విషయం, అగ్నిదేవునికి సీతాదేవికి ఉన్నటువంటి పరిచయం ఎట్టిదనంటే, సీతాదేవి అగ్ని దేవుణ్ణి అశోకవనంలో కూర్చుండి కేవలం ప్రార్థన చేత ఆంజనేయుడు లంకను దహించి వేసేటప్పుడు తన తోక ద్వారా లంకను దహించి వేస్తాడు, అందరికీ తెలుసు. ఆ లంక దహన సమయంలో ఆంజనేయుడికి అగ్ని ద్వారా ఎట్లాంటి కష్టం రాదు, ఎట్లాంటి ప్రాబ్లం రాదు. ఎందుకు అని అంటే, సీతాదేవి ప్రార్థిస్తుంది అగ్నిదేవుడిని. అంటే ఒకరి సహాయం కోసం సీతాదేవి అగ్నిని ప్రార్థించినప్పుడే
ఆమెకు చేసింది. అగ్ని దేవుడు అట్లాంటిది తన కోసం తాను ప్రార్థన ద్వారా సీతాదేవి యొక్క అగ్ని ప్రవేశం ద్వారా ఆమె కాదు, ఎట్లాంటి ప్రాబ్లం కాదు. ఆమె పైన ఆమెకు ఉన్నటువంటి అంత నమ్మకం, అట్లాగే అంతకు మించి నమ్మకం రాముడికి కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి ఏ అపనమ్మకంతో సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమని రాముడు ఎన్నడూ కోరుకోలేదు. ఇంకా రాముడి గురించి చివరి విషయం ఏంటంటే, తన రాజ్యంలో తన యొక్క ధర్మాన్ని ఎట్లా నిర్వర్తించాడు, అసలు రాముడు దేవుడిగా ఎలా కొలబడుతున్న జీవుడు నిదర్శనం ఏంటంటే, తన కోసం తన సర్వస్వాన్ని అర్పించినటువంటి లక్ష్మణుడు, తన జీవితకాలం తన వెంబడే ఉన్నటువంటి లక్ష్మణుడిని రాజధర్మం ప్రకారం తన జీవితంలో ధర్మాన్ని అసలుకి ఎప్పటికీ తప్పద్దని రాముడు రాజధర్మం కోసం, తన జీవిత ధర్మం కోసం రాజ్య బహిష్కరణ చేశాడు. కేవలం రాజు యొక్క మాట జవదాడినందుకు లక్ష్మణుని రాజ్య బహిష్కరణ చేశాడు. అంటే తమ్ముడిని, సొంత తమ్ముడిని కూడా క్షమించవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి న్యాయం అని చెప్పేసి రాజ్యధర్మం కోసం లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేశాడు. ఆ రాజ్య బహిష్కరణ తర్వాతకి లక్ష్మణుడి యొక్క ఏదైతే అవతారణం పూర్తి అవ్వడం జరిగింది. ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఆలోచనలు ఏదైతే మనం రామాయణం ద్వారా రాముడి దగ్గర నుంచి ఏం స్వీకరించాలి, రాముడి యొక్క కళ్యాణం ఏంటి, అసలు మన భారత హైందవ సంస్కృతిలో రాముడిని దేవుడిగా కొలచడం జరుగుతుంది. వాస్తవానికి రామావతారం అనేది విష్ణు వంశనే, కానీ ఈ ఒక్క సమయంలో కూడా రాముడు తన దైవలీలను చూపలేదు. కృష్ణుడు కొన్ని విషయాలలో, కొన్ని సమయాలలో తన దైవములను అతనికి ఉన్నటువంటి శక్తులను ప్రదర్శించాడు. కానీ ఏదైతే పూర్తి ఒక మానవుడు తన శక్తి సామర్థ్యాలతో ఎలా ముందుకు వెళ్తాడో ఆ విధంగా రాముడు మానవ జీవితంలో ఉన్నటువంటి విలువలను, ధర్మాలను అన్నిటినీ తన జీవితంలో ప్రదర్శించుకుంటూ, చూపించుకుంటూ మానవ జీవితానికి ఒక ఆదర్శ దేవుడు అయ్యాడు. అందుకే మనం అందరం జై శ్రీరామ్ అని మొక్కుదాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.